బిగ్ బాస్ హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆసక్తికరంగా మారింది. పృథ్వీకి ఏదో దెబ్బ తగిలిందని విష్ణుప్రియ అయోడిన్ రాసిచ్చింది. ఇది చూసి వెంటనే అక్కడికి సోనియా వచ్చేసింది. విష్ణుప్రియ దగ్గరుండి పృథ్వీకి మేకప్ వేసి డ్రెస్ వేసి రెడీ చేసింది. తర్వాత పృథ్వీని చూసి మురిసిపోయింది. దీంతో మనోడు టైట్ హగ్ ఇచ్చాడు. ఇక ఈ అవ్వారాలన్నీ చూసి సోనియా కుళ్ళుకుంది. నాకు పృథ్వీని చూస్తుంటే భయమేస్తుంది, పడిపోతున్నాడు విష్ణుకి అంటూ సోనియా అంది. నేను అబ్జర్వ్ చేస్తున్న విష్ణుపై సాఫ్ట్ కార్నర్ ఉంది వాడికి అంటూ నిఖిల్ కూడా అన్నాడు. నాకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కానీ విష్ణుప్రియ మీద సాఫ్ట్ ఒపీనియన్ అయితే కనిపిస్తుంది. వాడు ఏం చేస్తలేదు కానీ పడిపోతున్నాడు, వాడికి ఎఫెక్ట్ అవ్వకపోయే వరకు ఏదైనా పర్లేదులే అంటూ సోనియా చెప్పుకొచ్చింది. ఇక విష్ణుప్రియ వేషాలు చూసి ప్రేరణ సహా తన లేడీ బ్యాచ్ మొత్తం కమాన్ గుసగుస అంటూ మొదలెట్టేశారు. ఇంతలో విష్ణు అక్కడికి రాగానే ఈ విషయం గురించే సీత అడిగింది. నిన్ననే ఏదో చెప్పావు కదా వాడికి దూరంగా ఉంటానన్నావు అంటూ సీత అడిగితే నాకు పృథ్వీ ఇష్టం, నేను పృథ్వీతో మాట్లాడతా అంటూ విష్ణు అంది. మాట్లాడు కానీ నిన్ను నువ్వు లూజ్ అయిపోతున్నావు చూసుకో అంటూ సీత అంది. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర విష్ణు పృథ్వీల గురించి ప్రేరణ మాట్లాడింది. విష్ణు రెడీ చేసిన తర్వాత స్టైల్ గా ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీ. ఇక ఇది చూసి యష్మి అదిరిపోయే డైలాగ్ కొట్టింది. నువ్వు చెప్పిన విధానం చూసి సూపర్ హాట్ గా ఉంటాడు అనుకున్నా, ఇవన్నీ వేసుకుంటే మణికంఠనే హాట్ గా కనిపిస్తాడు వీడికంటే అంటూ యష్మి అంది. చిచి ఇదేం అవమానం అంటూ పృథ్వీ సరదాగా అన్నాడు. ఇక విష్ణుప్రియ మాత్రం నా కళ్ళతో చూడండి రా, మీకు ఎవరికి అసలు టేస్టే లేదు, బ్యూటీని ఎంజాయ్ చేయండి అంటూ విష్ణు డైలాగులు కొట్టింది. బొక్కలేసుకున్న షర్టు వేసుకుంటే నీకు బ్యూటీనా అంటూ సీత అంది. మొత్తానికి హౌస్ లో ట్రయాంగిల్ లవ్ ట్రాక్ గట్టిగానే సాగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.